మాజీ ఎంపీ ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. రఘురామను 2021 మే నెలలో కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి హత్యకు యత్నించారనే కేసులో విజయపాల్ ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కేసు దర్యాప్తు అధికారిగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలో విచారణ బృందం విజయపాల్ను 6 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. విజయపాల్పై విచారణ బృందం 45కు పైగా ప్రశ్నలు సంధించింది. అయితే దర్యాప్తు అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ తప్పించుకునే ధోరణిలోనే సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణకు ఏ మాత్రమూ సహకరించలేదు. 45 ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి విజయపాల్ సూటిగా సమాధానం చెప్పలేదట. తానేం తప్పు చేయలేదు అంటూ బుకాయించారని సమాచారం. అన్ని ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, నాకేం సంబంధం లేదు అంటూ విజయపాల్ పోలీసు విచారణలో డొంక తిరుగుడు సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. అయినా పోలీసులు ఆయన నుంచి కొంత కీలక సమాచారం రాబట్టగలిగినట్లు తెలుస్తోంది. రఘురామకృష్ణరాజును కస్టడీలో ఉన్నప్పుడు ఎందుకు కొట్టారు, ఆయన్ను చిత్రహింసలకు గురి చేయాలని మిమ్మల్ని ఆదేశించింది ఎవరని ప్రశ్నించగా తానేం కొట్టలేదంటూ విజయపాల్ చెప్పినట్లు సమాచారం. రఘురామ అరికాళ్లపై తీవ్ర గాయాలైనట్లు మిలిటరీ ఆసుపత్రి నివేదికలో స్పష్టంగా ఉందని, కొట్టకపోతే ఆ గాయాలు ఎలా అయ్యాయని అడిగితే తనకేం తెలియదంటూ దాటవేత ధోరణితో సమాధానం ఇచ్చినట్లు సమాచారం. హైదరాబాద్ లో రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసి గుంటూరుకు తీసుకొచ్చిన తర్వాత నేరుగా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచకుండా సిఐడి కార్యాలయంలో రాత్రంతా ఎందుకు నిర్బంధించారు? ఆ రాత్రి సిఐడి కార్యాలయంలోకి ఎవరెవరు వచ్చారు అన్న ప్రశ్నకు అసలు అప్పుడు ఏం జరిగిందో తనకు గుర్తులేదు అంటూ విజయపాల్ సమాధానమిచ్చినట్లు సమాచారం. కొన్ని ఆధారాలను ఆయన ముందు పెట్టగా నీళ్లు నమిలారట. రఘురామపై కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే ఆయన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటి? నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? రఘురామను కస్టడీలోకి తీసుకుని కొట్టాలని ముందే ప్రణాళిక రూపొందించుకున్నారా? అలా చేయాలని మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు అని పోలీసులు ప్రశ్నిస్తే విజయపాల్ మౌనం వహించినట్లు సమాచారం. పదే పదే ఈ ప్రశ్నలు అడిగినా ఆయన స్పందించలేదు అని తెలిసింది. రఘురామను కస్టడీలో కొట్టడం వల్ల మీకు ఎలాంటి లబ్ధి చేకూరింది, అది ఎవరి నుంచి సమకూరింది అని విజయపాల్ను ప్రశ్నించగా తాను కొట్టలేదంటూ ఆయన సమాధానమిచ్చారు. రఘురామను కస్టడీలోనే అంతమొందించేందుకు ముందస్తు కుట్ర ఏమైనా జరిగిందా, జరిగితే అందులో ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో వివరాలు రాబట్టేందుకు విచారణ అధికారులు ప్రయత్నించారు. విజయపాల్ విచారణకు సహకరించకపోవడంతో మరోసారి విచారణకు పిలువనున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో అక్టోబర్ 11న గుంటూరులో విచారణకు హాజరైన విజయపాల్ అప్పుడు కూడా ఇలాగే డొంక తిరుగుడు సమాధానాలు ఇచ్చారు.